బంగారు తల్లి ఇదిగో యమునోత్రి వెళ్తున్నాను. గుర్రాలు అలా వెళ్తున్నాయి. నేను గుర్రం ఎక్కాను. నా గుర్రం అది చూడు. ఇది నా గుర్రం. ఇది నేను ఎక్కిన గుర్రం. ఎక్కిన తర్వాత ఫోటో తీయడానికి లేకుండా వీడు మనవాడు. గుర్రం ఎక్కడం సరదా కాదు, ఊగిపోతున్నాం. అమ్మో చాలా కష్టంగా ఉంది. మధ్య మధ్యలో చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ టీ తాగడానికి ఆగాం మధ్యలో. ఇది యమునా నది పుట్టిక స్థానం. ఆ పైనుంచి వస్తున్నట్టుంది. అక్కడ ఎవడు వెళ్ళలేడు అనుకుంటా. చూడు నాన్న చెత్త చెదారం భక్తి భావంతో అన్నీ వేసేస్తున్నారు. తినేందుకు ఎవరికైనా పేదోడికి ఇవ్వచ్చు, తాగేందుకు పాలు గట్ట పేదోడికి ఇవ్వచ్చు. ఇక్కడ కుండ ఉందిట. కుండంలో వేడి నీళ్ళు వస్తాయిట. అక్కడ స్నానం చేస్తాము. తర్వాత అమ్మవారి దర్శనానికి వెళ్తాం. ఓకే. బంగారు తల్లి ఇది వేడి నీళ్ళ కుండు. ఇక్కడ మొత్తం అంతా చల్లగా ఉంటాయి నీళ్లు, కానీ ఇది వేడి నీళ్ళ కుండం. ఇక్కడ మటుకు వేడిగా ఉంటాయి నీళ్లు. దీంట్లో స్నానం చేసి అమ్మవారి దర్శనానికి కాసేపట్లో పెడతాను. హై ఆ బంగారు తల్లి ఇది ఒక కుండం. ఇక్కడ బియ్యం వేస్తారు. మనం దర్శనం చేసుకొచ్చేటప్పుడు ఉడికిపోతుంది. ఈ కుండం వేడిగా ఉంటుంది. ఓకే. ఇంకా అయిపోయిందా? ఉడికిపోయిందా? బంగారు తల్లి ఇది నుంచే ఉద్భవిస్తుంది. ఆర్తి పూజ నేను కూడా చేయిస్తున్నాను. మెట్లు అయిపోయేంత వరకు నడిచి రండి అంటున్నాడు.